అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారా అందరూ? మరి ఈరోజు మీ మధ్యకి ఒక మంచి టాపిక్ తీసుకొచ్చానండి. కానాను దేశమును జయించుట. అసలు కానాను దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా జయించారన్న దాని గురించి నేను ఈరోజు చెప్పాలని ఆశపడుచున్నానండి. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగో నాయన తండ్రి, జ్ఞానముతో మమ్మల్ని నింపండి ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి దేవా. ఈ మాటలు చెప్తుండగా వినగలిగే చెవులు, అలాగే నేను కూడా శ్రద్ధ కలిగి చెప్పడానికి సహాయం చేయమని, ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? దేవుడు గతించిన కాలం అంతా కాచి కాపాడాడు కదండి. మరి మీ మధ్యకి రోజు నన్ను ఎలా నడిపించాడు, దేవునికి స్తోత్రం. మరి స్టార్ట్ చేద్దామండి. కానాను దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా జయించారు అన్నది చాలా చిన్న టాపిక్ అండి. మీరు వింటే ఈజీగా ఆల్రెడీ మీకు అవగాహన ఉంటుంది బైబిల్ చదివితే. నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుచున్నాను. అందరూ కూడా శ్రద్ధ కలిగి విందాము. అసలు ఈ కానాను దేశాన్ని వీరు ఎలా జయించారు అంటే, యెహోషువ ఇజ్రాయేలును 660 మీటర్లు ఎత్తైన బల్లపరపు వంటి భూమి నుండి 1000 మీటర్లు కిందకి బాగా, అనగా మధ్యధార సముద్రం అండి. ఏంటండి మధ్యధార? ఈ సముద్రము నీటి మట్టమునున్న 330 మీటర్లు లోతుగా ఉన్న యోర్దాను తెలుసు కదండి, ఎర్ర సముద్రం. ఆ యోర్దాను నదిని, ఆ యోర్దానులోనికి దేవుడు వీరిని నడిపించగా, వారు ఆరిన నేలపై దాటి, లోయను దాటి, అక్కడ గిలాగుల అనే ఒక స్థలమునకు వెళ్ళారండి. గిలాగుల అనే స్థలం. మనం ఈ యెహోషువ గురించి మనం బైబిల్లో చదివినట్లయితే ఆదికాండంలో మనకు ఇంకా బాగా అర్థమవుతుందండి, దేవుడు ఏ రీతిగా నడిపించాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువే కదండి ఇజ్రాయేల్ నడిపించాడు. అయితే అలా నడిపించినప్పుడు యోర్దాను నదిని దాటింపజేసిన దేవుడు వీరిని కొన్ని మీటర్ లోతులోంచి ఆ నది లోయ ద్వారా, అంటే ఆ నది ఈ ఆరిన నేల మీద వీరిని నడిపించడం అనేది అద్భుతంగా దేవుడు జరిగించాడు కదండి. ఇది జరిగిన తర్వాత వీరు గిలాగుల అనే ఒక స్థలమునకు ఈ ఇజ్రాయేల్ ప్రజలు, యెహోషువ వీరందరూ కూడా అక్కడికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అచ్చట వారు మజిలీ వేసి దేవుని మహాకృపాశక్తులను జ్ఞాపకం చేసుకొని పస్కా పండుగను ఆచరించారు. అయితే ఆ గిలాగు అనే స్థలానికి వెళ్ళిన తర్వాత దేవుడు చేసిన కృతజ్ఞతలు, అంటే దేవుడు మమ్మల్ని యోర్దాను దాటించాడు, దేవుడు మమ్మల్ని అనేక శ్రమల గుండా నడిపించిన ఆయన తోడై ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు కృతజ్ఞతగా ఏం చేశారంటే ఒక పస్కా పండుగను ఆచరించడం అనేది జరిగిందండి. అయితే ఆ స్థలమందు యెహోవా దూత, అనగా త్రిత్వంలో రెండో వ్యక్తి అయిన తిత్వం అనే ఈ మాటలో ముగ్గురు ఉంటారండి: యెహోవా, క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ త్రిత్వంలో రెండో వాడైన క్రీస్తు యెహోషువకు యుద్ధశూరుడుగా ప్రత్యక్షమై తాను యెహోవా సైన్యములను నడిపించుటకే వచ్చినట్లు తెలిపెను. కారణం, అరణ్యంలో గుండా తన సర్వోన్నతమైన మహిమతో 40 సంవత్సరాలు ఇజ్రాయేలును అగ్ని మేఘ స్తంభముల నుండి అద్భుతంగా ముందుకు నడిపించకుండా యెహోవా దూత అనబడిన క్రీస్తే వారిని నడిపించాడండి. ఎల్లప్పుడూ కూడా రక్షణ మార్గంలో నడిపించేది క్రీస్తే కనుక ఇప్పుడు కూడా వారిని దయతో నడిపించుటకు కూడా కృపామయుడై క్రీస్తే యెహోవా దూతగా వచ్చినట్లు మనము గ్రహింపవలెను. మీకు నేను చెప్తున్నానండి ముందు చదివేసి. ఏంటంటే వీరు గిలాగు అనే స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ పస్కా పండుగను ఆచరించక త్రిత్వం అనే ఈ భాషలో ముగ్గురు ఉంటారండి: యెహోవా, క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. రెండో వాడైన క్రీస్తే వారికి ఒక దూతగా, లేకపోతే ఒక యెహోవా కాపుదలగా, వారికి ఒక అండగా ఈ క్రీస్తే అక్కడ కనిపించడం అనేది ఒక దూత రూపంలో మనకి తెలుస్తుందండి. ఆయనే క్రీస్తు వారిని మేఘస్తంభం, అగ్నిస్తంభం వీటన్నిటి నుంచి ఆదుకోవడమే కాకుండా వారి ప్రతి ఒక్క 40 సంవత్సరాలు వారు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యలో కూడా ఇక్కడ యెహోవా దూత అయిన క్రీస్తే వారికి తోడుగా ఉండి నడిపించారని మనం ఇక్కడ
గమనించగలమండి. కాబట్టి సైన్యాధిపతిగా క్రీస్తే వారిని ఏం చేశాడంటే తోడుగా ఉండి నడిపించాడు. ఎగ్జాంపుల్ మన యెహోషువ 1-5 అధ్యాయాల్లో మనకు అర్థమవుతుందండి. ఈ ఈ విధంగా వారి ప్రయాణం అనేది జరిగిందండి. దేవుడు చక్కగా ఆయన తోడుండి వారిని చక్కగా నడిపించాడండి. అయితే మన వాగ్దాన దేశం అనే ఈ మ్యాప్ కూడా మనం చూసినట్లయితే మనకి అక్కడ యోర్దాను నది ఎక్కడుంది, ఇజ్రాయేల్ ప్రజలు ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశంకి చేరారు అనేది మీకు అర్థమవుతుందండి. మ్యాప్ అనేది గూగుల్లో కొట్టినా మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. అయితే దేవుడు వారికి క్రీస్తే నడిపించాడని చెప్పుకున్నాం కదండి, రెండో వాడైన క్రీస్తు. అయితే బాహ్య నేత్రములకు కనిపించకపోయినను వారు చేయునై ఉన్న యుద్ధములన్నిటిల్లోనూ ఇజ్రాయేలును సైన్యము నడిపించుటకు క్రీస్తే స్వయంగా పూనుకొని ఉన్నాడు. ఆహా, ఆ మహా గొప్ప దేవుని ప్రేమకు ఎన్ని స్తోత్రములు చెల్లించినా తక్కువే. అవును కదండి, క్రీస్తే ఉండి నడిపించాడంటే మనకి ఎంత ఇదిగా ఉంటుందండి. నిజంగా దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు స్వయంగా ఆయనే వారికి అండగా తోడుగా ఉండి నడిపించాడు. మోషే ద్వారా, యెహోషువ ద్వారా వారి ప్రార్థన ఆలకిస్తూ దేవుడే వారికి కనిపించకపోయినా మన కళ్ళకి కనిపించిందే మనం నమ్ముతామండి, కనిపించింది మనం నమ్మం కదా. కానీ వారి బాహ్య నేత్రాలకు క్రీస్తు కనిపించకపోయినా వారిని నడిపించే ఒక దూతలా, ఒక అండగా, ఒక తోడుగా ఉండి నడిపించేవాడండి క్రీస్తు. ఆయన నడిపించడం అనేది ఒక మాటలండి. స్వయాన దేవుడు వచ్చి మనకి తోడుగా ఉండి మాట్లాడితే మనం ఎంత ఆశ్చర్యంగా, మనతో మాట్లాడితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మనం ఎంత ఆశ్చర్యపోతామండి. ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మనం ఇంకా ఎంత సంతోషిస్తామో ఆ రీతిగానే వారి కళ్ళకి కనిపించకపోయినా దేవుడు తోడుగా ఉండి వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించడం అనేది జరిగిందండి. యెహోవా పంపిన ఆ మహా గొప్ప సైన్యాధిపతి ఆధిపత్యంలో ఇజ్రాయేలు సైన్యము బహు విచిత్రముగా పురోగమించి ఎత్తైన బలమైన ప్రాకారము గల యెరికో పట్టణమును జయించి అందులో సమస్తము నాశనం చేసెను. అయితే వీరు దేవుడు తోడు ఉన్నారు కదండి, ఉండగా వీరు దేశాల మీద, రాజ్యాల మీద, కొన్ని ప్రదేశాల మీద, ప్రాకారాల మీద, కొన్ని పట్టణాల మీద వీరు జయం అనేది పొందగలిగారండి. అయితే అది సమస్తము కూడా నాశనం చేశారండి. అది 6వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. తదుపరి యెహోషువ ప్రార్థన చేయకపోనందున రెండోది దాచబడిన ఒక పాపం అనేది ఇజ్రాయేల్ మధ్యలో ఉందండి. అది కూడా ఉండడం వల్ల దేవుడు హాయి అనే ఒక చిన్న పట్టణం మీద వారికి జయం ఇవ్వలేదండి. హాయి పట్టణం అనేది అంటే కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంతే. మనం ఎక్కువగా ప్రార్థన చేయకపోయినా, రెండవది మనలో ఏదైనా లోపాలు ఉన్నా అప్పుడు ఖచ్చితంగా అక్కడ దేవుడు మన జీవితంలో చేయాల్సిన కార్యములు చేయలేడండి. ఆ రీతిగానే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా ఒక దాచబడిన పాపము, రెండోది ప్రార్థన చేయనందువల్ల దేవుడు హాయి పట్టణం మీద అపజయమిస్తే వీరందరూ కూడా భయపడతారండి. అదేంటి దేవుడు తోడు మనకి లేదా ఏంటో, మనలో ఏదో పాపం ఉందని వారు కనుగొని దేవుడు చెప్పడం బట్టి వారు యెహోషువ ఆ పాపం ఏంటన్నది అన్నీ కూడా చక్కబెట్టుకుని ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అప్పుడు హాయి పట్టణం మీద వారికి దేవుడు జయమిస్తాడండి. ఆ రీతిగా వారు యెహోషువ 7వ అధ్యాయంలో 8లో మనకు అర్థమవుతుందండి. అటు తర్వాత వారు 3 గొప్ప దండయాత్రలు చేసి దేశమంతటిని చాలా వరకు జయించారండి. అంటే హాయి పట్టణాన్ని మొత్తం అంతటిని కూడా వారు జయించగలిగారు కేవలం దేవుని సహాయంతో, దేవుడు తోడుగా ఉండడం వల్ల. కాబట్టి మనం కూడా ఈ లోకంలో సాతాన్ని జయించాలన్నా, లోకాశల్లో జయించాలన్నా, లోకంలో పాపంలో జయించాలన్నా దేవుని సహాయం మనకి చాలా అవసరం. ఒకవేళ దేవుని సహాయం మీరు ఎంత ప్రార్థన చేసినా అది మీరు పొందుకోలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా మీలో ప్రార్థన జీవితం లేకపోవచ్చు, లేకపోతే దేవునికి విరుద్ధమైనది ఏదో మీ మీద ఏలుబడి చేయొచ్చండి. వాటి ద్వారా మీరు పొందుకోలేకపోవచ్చు. వాటిని మనం సరి చేసుకుంటే ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా హాయి పట్టణాన్ని ఏ విధంగా వారు జయించారో ఆ రీతిగా మనం కూడా అన్నిటినీ జయించగలుగుతామండి, సాతానుతో సహా. నెక్స్ట్ వీరు జయించిన కొన్ని ప్రదేశాలు అవి ఏంటి అనేది చెప్తానండి. మధ్య పర్వత ప్రదేశము, దక్షిణ పర్వత ప్రదేశము, నెక్స్ట్ ఉత్తర.
ఈ పర్వత ప్రదేశాలు వీరు ఎలా జయించారన్నది కూడా ఇప్పుడు వివరిస్తానండి. ఫస్ట్ మధ్య పర్వత దేశమును ఏ విధంగా వీరు జయించారన్నది చెప్తాను. తమ విధేయతను బట్టి హాయి పట్టణాన్ని మేము జయించుకోలేకపోయాము, మాలో ఏవో లోపాలు ఉన్నాయి, మేము సరిగ్గా లేము, అందుకే మేము హాయి పట్టణం మీద అపజయం పొందామని చెప్పి వారు తెలుసుకుని దేవుడును జయం కలిగించాలని వారు గ్రహించుకున్నారండి. అంటే దేవుడు ఖచ్చితంగా సాయం ఉంటే మేము జయించగలమని వారు తెలుసుకున్నారు. అయితే అప్పటి నుండి వారు ప్రార్థన చేసే యుద్ధానికి వెళ్ళేవారండి. మనం కూడా మన జీవితంలో ప్రార్థన లేకపోతే మనం కూడా దేని యందు కూడా విజయం అస్సలు పొందలేము. వారు ఎవరైనా సరే ప్రార్థన ఉంటేనే జయించగలమండి. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు అప్పటి నుండి కూడా ఎప్పుడైతే హాయి పట్టణం మీద వీరు ఓడిపోయారో అప్పటి నుంచి కూడా వీరు ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి వారు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఎప్పుడైనా సరే వారు అలా ప్రార్థన చేసుకుంటూనే ఉండేవారు. అయితే షేకేమును జయించిన తర్వాత వీరు దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన ప్రతి మాటలో కూడా ఈ పర్వతం అంటే ఈ మధ్య పర్వతం దగ్గర దేవుడు మోషే వీరి కొరకు రాసిన గ్రంథములు, లేకపోతే ఆ శాసనాలు, దేవుడిచ్చిన వాగ్దాన శాపములు, దీవెనలు అన్నిటినీ కూడా ఈ కొండ మీద జ్ఞాపకం చేసుకుని ఆ గ్రంథాన్ని చదివి అక్కడ ఒక నిబంధన చేసుకోవడం అనేది జరుగుతుందండి. అది ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయం 29, 28 మనకు అర్థమవుతుందండి. యెహోషువ 8:30 నుంచి 39 వచనాలు చదివితే ఇంకా బాగా అర్థమవుతుందండి. అయితే ఈ మధ్య పర్వతం దగ్గర వీరు చేసిన ప్రార్థన, దేవుడు వారు చేసుకున్న నిబంధన అండి. నెక్స్ట్ దక్షిణ పర్వత ప్రదేశం దగ్గర వీరు ఏ రీతిగా ఉన్నారో తెలుసుకుందాం. గిబియోనీయులు ఇజ్రాయేలుతో సంధి చేసుకున్నారండి. ఇక్కడ వీరు గిబియోనులు అనే ప్రాంతం వారు ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు వీరితో ఇద్దరు కూడా సంధి చేసుకున్నారండి. ఎందుకంటే అమ్మోనీయులు అనేవారు వీరి మీదకి ఈ గిబియోనుల మీదకి యుద్ధానికి వస్తున్నారని తెలుసుకుని వీరు గిబియోనులు ఇజ్రాయేల్ సహాయం అంటే యెహోషువ సహాయాన్ని కోరుకుంటారండి. యెహోషువ వీరందరూ కూడా ప్రార్థన చేసి అయితే అమ్మోనీయులతో యుద్ధం చేయడం అనేది దేవుని చిత్తమేమో అని చెప్పి వీరు కూడా వారి మాటను అంగీకరించి యుద్ధం చేయడానికి సిద్ధమవుతారండి. ఆ రీతిగా అక్కడ యుద్ధం అనేది జరుగుతుందండి. యెహోషువ గిలాగు నుండి తన సైన్యమును మక్కేదా, లిబ్నా, లాకీషు, ఎగ్లోను, హెబ్రోను, దేబీరు అనే పట్టణం మీదుగా నడిపించి వారిని నాశనము చేశాడండి. ఆ దినమున దేవుడు బ్రహ్మాండమైన వడగండ్లు కురిపించాడండి. అయితే ఆ యుద్ధ సమయంలో ఈ వడగండ్లు పడడం వల్ల యుద్ధంలో చనిపోయిన వారికంటే వడగండ్లు పడి ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగిందండి. అది దేవుడు ఆ సమయంలో జరిగించాడు. అయితే ఈ విధంగా మరియు యెహోషువ ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక దినమంతా సూర్యుడిని ఆపేశాడండి ఆకాశంలో. ఈ విధంగా ఇజ్రాయేలుకు గొప్ప విజయం దయచేశాడండి. వారు ఆ దక్షిణ ప్రదేశం అంతటిని జయించి తిరిగి గిలాగుల అనే ఒక తమ పల్లెమునకు వచ్చారండి. యెహోషువ 10వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఉత్తర పర్వత ప్రదేశం గురించి చెప్తున్నానండి. ఇప్పుడు దక్షిణ గురించి చెప్పాను కదండి. గిబియోనులతో సంధి చేసుకోవడం, గిబియోనులతో పాటు అమ్మోనీయులను ఎదిరించడం, దేవుడు వారికి సహాయం చేయడం వడగండ్ల ద్వారా. నెక్స్ట్ యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడిని అలా ఒక రోజంతా దేవుడు ఆపడం, వారు విజయం పొందడం, తర్వాత అక్కడ అంతటినీ జయించి దక్షిణ పర్వతం ప్రదేశం అంతటినీ వారు జయించడం అనేది జరిగింది కదండి. నెక్స్ట్ ఉత్తర పర్వత ప్రదేశం అండి. ఇక్కడ వీరు కానానీయులు అనేవారు నివసించేవారండి. ఈ కానానీయులు రాజులందరూ కూడా ఈ ఇజ్రాయేలుని చూసి భయపడ్డారండి. ఇజ్రాయేలుకు భయపడి ఒకరొకరు కూడా ఇక్కడ సంధి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వారు యుద్ధం జరగకుండా లేకపోతే యుద్ధం ఆడడానికే వచ్చి ఒక చిన్న సరస్సు దగ్గర వారు అక్కడ సైన్యములందరూ కూడుకోవడం, వారి సైన్యం పెద్దదిగా ఉంది, ఎవరు ఆ కానానీయుల సైన్యం, వారి రథములు. కానీ యెహోషువ ఎంత మాత్రం భయపడకుండా వారితో యుద్ధం చేయడానికైనా సిద్ధమయ్యాడండి. యెహోషువ ఆ రాజులందరినీ హాజోరు వరకు తరిమివేసి అక్కడ నుండి ఉత్తర కొండల చాలా దూరం తరిమి వారిని చంపి దోపిడీ సొమ్మును తిరిగి వచ్చి హారో పట్టణంను కాల్చి నాశనం చేసి ఈ విధంగా యెహోషువ కానాను దేశమంతటిని అనగా మన్యమును, పెపేలా ప్రాంతమును, తీర ప్రాంతమును,
మైదానమును జయించాడండి. అది దేవుని సహాయం ద్వారా. అయినను ఆయా చోట్ల అన్యజనుల శేషం అనేది ఇంకా మిగిలిపోవడం అనేది అక్కడ జరిగిందండి. దేవుడు మరి యెహోషువకు చాలా తోడై ఉండి మరి ఆ కానానీయుల రాజుల దగ్గర నుంచి కూడా దేవుడు విజయం ఇచ్చాడండి. అలా ఉత్తర పర్వత ప్రదేశాన్ని కూడా వీరు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాలు చెప్పాను కదండి, ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇలా ఇజ్రాయేలు ప్రయాణం అనేది చాలా అద్భుతంగా జరిగిందండి. వారి ప్రార్థన జీవితము, వారి ప్రయాణాల్లో దేవుని సహాయం కోరుకోవడము, దేవుని మీద ఆధారపడము, వారిలో ఉన్న లోపాలను సరిచేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా వారు నేర్చుకున్నారండి. ఈ విధంగా మనం కూడా ప్రతిదీ కూడా సరిచేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని సహాయాన్ని కోరుకుంటే, ఇజ్రాయేల్కి ఏ రీతిగా అద్భుతాలు చేశాడో, ఒక సూర్యుడిని ఆపడం అనేది అసాధ్యం కదండి. కానీ ఆ రోజు దేవుడు ఆ యెహోషువ ప్రార్థన ఆలకించి గొప్పగా సూర్యుడిని నిలబెట్టడం అనేది జరిగిందండి. ఈ విధంగా అద్భుతమైన కార్యములు నా ద్వారా మీ ద్వారా కూడా దేవుడు ఖచ్చితంగా చేయగలడు. ఎప్పుడైతే మనం ప్రార్థనలో నిలబడతామో, ఎప్పుడైతే మనము ఆయన మీద విశ్వాసంతో ఉంటామో, మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. ఇప్పటి వరకు మీరు విన్నారు కదా ఇజ్రాయేలు ప్రయాణం గురించి. అందరికీ అర్థమైందండి. మళ్ళా రేపు ఇంకొక మంచి లెసన్తో మీ అందరి మధ్యకు వస్తాను. అంతవరకు దేవుని కృప మీకు మాకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఏండి 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 ఏండి